శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక్కడ హిందువులు ఫాలో అయ్యేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ హిందూ కల్చర్లో ఉన్నారు కాబట్టి కర్మ సిద్ధాంతం అక్కడ లేనిది, ఇతర మతంలో లేనిది ఇక్కడ ఉన్నది. కర్మ సిద్ధాంతం అంటే మనం చేసిన ఏ దేనికైనా సరే కర్మని అనుభవించక తప్పదు. శివునికి మనము ఆరాధిస్తే ఏ రోగం కూడా రాదండి. మరి ఇంతమంది హిందువులకు వస్తుంది, క్రిస్టియన్స్కి వస్తుంది, ముస్లిమ్స్కి వస్తుంది. మరి ఏం జరుగుతుంది భూమి మీద? అసలు కరెక్ట్ ఆరాధన ఏంటి మరి? అదే ఆరాధన అనేది ఎలా చేస్తున్నారు? నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఒకప్పుడు దేవుడే దిగి వచ్చి వీళ్ళకి వరాలు ఇచ్చినవి ఉన్నాయి. ఈవెన్ రాక్షసుడు నిష్ఠగా పూజించినా సరే, ఆయన్ని ధ్యానం చేసి ఇది చేసినా సరే వచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు కనీసం అసలు మన మాట వింటున్నారా అనేది కూడా గ్యారంటీ లేదు. దేవుళ్ళు మన మాట వింటున్నారనా? దేవుడు ఎప్పుడు వింటాడండి. మనమే సరిగా పోతలేము. అదే మనం చేసే పద్ధతి అంటున్నా. రైట్. ఇప్పుడు నేను మన హిందూస్ని కూడా కోపం చేస్తున్నాను. ఎందుకు అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళ దేవునికి ఇచ్చినంత మర్యాద మన హిందువులలో ఇస్తలేరు. ఒక యూనిటీ లేదు. ఇంకోటి ఏంటిదంటే, ఇప్పుడు వాళ్ళు చూడండి, యేసు ప్రభు వైన్స్ అని ఎక్కడైనా కనిపిస్తుందా? కనపడు. అల్లా వైన్స్ అని కనిపిస్తుందా? కనపడు. మన వైన్స్ షాప్స్ మీద మొత్తం దేవుళ్ళ పేర్లే, కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు. మీకు ఇందులో నచ్చంది? రైట్. నచ్చందని కాదండి, యాక్చువల్లీ మన హిందూస్ చేయడం వల్లనే మనది ఇండియాకి ఇట్లా అవుతుంది. క్రిస్టియన్స్, ముస్లిమ్స్తో మనమే కరెక్ట్ ఉంటే అసలు వీళ్ళది ఏముండదు. ఎందుకంటే వీళ్ళంతా దేశద్రోహుల కిందికి వస్తారు, పాస్టర్స్ అంతా. ఎందుకంటే నువ్వు హిందూగా ఉండి మారి క్రిస్టియన్ అయిపోయి మళ్ళీ ఒక హిందూని నువ్వు పాడు చేస్తున్నావు. అంటే యుద్ధం జరిగినప్పుడు మన సోల్జర్స్ పాకిస్తాన్ వాళ్ళతో కలిసిపోయి మనల్ని అటాక్ చేసినట్టే ఇది. అంటే దేశద్రోహుల కిందికే. మనం కరెక్ట్ ఉంటే ఇవన్నీ ఉండవు. ఇక్కడ మన హిందూస్ చాలా ప్రేమ కలిగే ఉంటారు, కొంచెం నెమ్మదితోనే ఉంటారు. కానీ వీళ్ళకు దయా దాక్షిణ్యం అట్లాంటివి ఉండవు. ఇందులో క్రిస్టియానిటీలో, ముస్లిమ్స్లో, హిందూస్లో ఉంటుంది అది. కానీ నేను వినదాని వరకు ప్రేమ మతం, దయగలిగిన మతం అనే కదా బోధిస్తారు. మరి ఒక పాస్టర్ని చెంప మీద కొడతానండి, మరి ఇంకో చెంప చూపిస్తాడా? మరి దయా అంటున్నారు కదా. ఇప్పుడు ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి, వాళ్ళు ఎందుకు కేసు పెట్టాలి? మరి యేసుప్రభు చూసుకుంటాడని వదిలేయచ్చు కదా. మరి యేసుప్రభు మీదే ఉమ్మొంచేసారు, ఆయన ఉంటే తుడుచుకున్నాడు. మరి నువ్వెందుకు తుడుచుకోవు? అంటే యేసుప్రభు కన్నా గొప్పనివా? అసలు కేసులు కూడా పెట్టొద్దు వాళ్ళు, అసలు అసలు గుడే కట్టొద్దు వాళ్ళు. వాళ్ళకి రూలే లేదు బైబుల్ ప్రకారం. గుడి కట్టినావంటే నువ్వు అదొక మతం ఏర్పాటు చేస్తున్నావు. యేసుప్రభు ఏమో నీకు దయాగుణం చేయమన్నాడు కదా. కానీ శాంసన్ గారు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు లక్షల సాక్ష్యాలు. అవన్నీ అండి మేము చూస్తున్నవి కొన్ని ఎప్పుడో ఎన్ని సంవత్సరాల నుంచో తగ్గని రోగం తగ్గిందని, కాళ్ళు వచ్చినాయని ఒక్కొక్కళ్ళు అయితే అక్కడే లేచి పరిగెడతారు. లేదు, అవి ఏం లేదండి, అదంతా అమౌంట్ ఇచ్చి చేపియడమే. మీరేమన్నా చూసారా? నేను వైజాగ్లో చూసానండి, మా బొమ్మడిది కూడా చూపించాడు. చర్చ్ వెనకాల రూములో ఇది ప్రాక్టీస్ జరుగుతుంటుంది. ఏది, నేను నీకు ప్రేయర్ చేయగానే నువ్వు పడిపోవాలి, నీ క్యాన్సర్ గడ్డ ఉంది, నువ్వు ఎంతమంది డాక్టర్స్ దగ్గర పోయినా అది కాలేదు, సో నేను ప్రేయర్ చేస్తా. ఇది ఎట్లుంటుందంటే అండి, ఒకరికి 3,000 చొప్పున, 2,000 చొప్పున, 500 చొప్పున వీళ్ళు మాట్లాడుకుంటారు అంతే, ఆర్టిస్ట్ లాగా అంతే. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను ఉంటాను, నా మనిషి స్టేజ్ కింద ఉంటాడు, అక్కడ మాట్లాడుతుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినారండి? పలానూరు. అచ్చా, మీరు ఏం చేస్తుంటారు, అది ఇది, మీకు అసలు ఏం ప్రాబ్లం అంటే, నాకు కొంచెం కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అని చెప్పింది అనుకోని, ఈ మెసేజ్ అంతా పాస్టర్కు, స్టేజ్ మీద ఉన్న పాస్టర్కి పోతుంటుంది. ఆయన ఏమంటాడంటే, ఒక రెడ్ కలర్ రంగు వేసుకున్న అతను, నాకు దేవుడు చెప్పిండు మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. ఇదంతా ట్రాష్ అండి, ఇదంతా అసలు ఏది లేదు. ఓన్లీ ఇది ఒక బిజినెస్. ఎందుకంటే నేను నా కళ్ళారా చూసిన కాబట్టి చెప్తున్నా.
ఇదంతా బిజీ. ఎందుకంటే కొన్నిట్లల్లో నేను యాజ్ ఎ పాస్టర్ని కాబట్టి నాకు అలౌడ్ ఉంటుంది వాళ్ళ దాంట్లో, నేను వెళ్ళి చూడొచ్చు. సో అప్పుడు నేను కూడా షాక్ అయ్యాను, ఇదంతా బిజినెస్ ఏనా. అంటే దేనికోసం అంటే వీళ్ళు అమ్మే ప్రేయర్ ఆయిల్స్ కోసం, వీళ్ళు అమ్మే రకరకాలుగా మొత్తం డబ్బు ఉంటారు కదా. కోసమే అండి, ఓకే, మొత్తం డబ్బు కోసమే. అసలు వీళ్ళు యేసుప్రభుని కూడా సరిగ్గా నమ్మరు. కానుకల వాళ్ళకు కోసం. ఓన్లీ కానుకల కోసమే ఉమ్, నీకు పేద ప్రజల నుంచి ధనవంతుల దాకా అమౌంట్ కోసమే ఉమ్, వీళ్ళ ప్లాన్ అంతా మొత్తం అదే, ఉమ్, మొత్తం టోటల్ ప్లాన్. ఎందుకంటే వీళ్ళు అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు మన వరంగల్ దగ్గర కర్ణాపురం అని ఉంటుంది, అక్కడ లక్షల మంది పోతుంటారు సాటర్డే సండేస్. ఉమ్, అక్కడ ఆ పాల్సన్ అనే పాస్టర్ నడుస్తుంటే ఆయన మట్టి తీసి గ్లాసులు వేసుకొని తాగుతారు. ఆ. అంటే బాగా మూఢనమ్మకం లాగా ఆ పాస్టరే దేవుడు అయిపోయింది వీళ్ళకి, ఆ పాస్టరే దేవుడిగా. అలా తయారు చేస్తారా ఆ, వీళ్ళని? అట్లా వీళ్ళు తయారు చేస్తారండి. అక్కడ దయ్యం పట్టిన వాళ్ళని కూసబెడతారు, చైన్లు కడతారు, వాళ్ళకు పోనీయర్ అక్కడికి వెళ్ళి ఉమ్, పాస్టర్ వచ్చి ప్రేయర్ చేస్తాడు అంటారు, ఆ దయ్యం పోతుంది అంటారు. అట్లాంటిది ఏం లేదండి, ఇదంతా మొత్తం మనీ మైండెడ్ పర్సన్స్. ఉమ్, క్రిస్టియానిటీలో ఈ స్వస్థత ఇది అట్లా ఏం ఉండదు. ఉమ్, ఒకవేళ యేసుప్రభు ఉంటే ఆయన ఏ పాపం చేయలేదు అంటారు కాబట్టి ఆయన ఏమైనా చేస్తే చేసి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళది మాత్రం కాదండి, పాస్టర్స్ అయితే కాదు. పాస్టర్స్ అయితే కాదు. ఓకే, ఇదంతా మనీ ఇచ్చి చేపియడమే, ఉమ్, మనీ ఇచ్చి చేపియడం. ఉమ్, ఇప్పుడు ఒకడు సడన్గా కుంటోడు లేచినట్టు, ఇది మన దేశంలో కాదు, ఇంకా ఫారిన్ కంట్రీస్లో కూడా అంతే. చనిపోయిన వాళ్ళని లేపుతారు ఫారిన్ కంట్రీస్లో. ఇంకా ఓ, ఆ, ఆహా, ఓకే. ఇది ఇంకా చాలా పెద్దది ఫారిన్ కంట్రీస్లో. మన దగ్గర ఇంకా తక్కువ. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది మన దగ్గర. ఇప్పుడు స్టార్ట్ అయింది మన దగ్గర. ఓకే, చాలా అండి. వీళ్ళంతా ఎట్లా చేస్తారంటే హిప్నటైజింగే. ఉమ్, ఆ, ఉమ్, అంత స్టేజ్ దగ్గర పోయినాక నువ్వు ఆయన అవునంటే అవును కాదంటే కాదనాల్సిందే. ఎందుకంటే అంత పెద్ద మనిషి నీ దగ్గరకు వచ్చిండు. ఉమ్, ఇక కొంతమంది అమాయకులు ఉంటారు, ఉమ్, వీళ్ళకి ప్రేయర్ చేస్తే అసలే వీళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు పడిపోయినాక ఉమ్, వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా పడిపోతారు. ఎందుకంటే ఇక వాళ్ళు పడ్డాక నేను పడొద్దా అట్లా. ఉమ్, ఇదంతా ఒక దొంగ బుద్ధి, దొంగతనం, అంటే మొత్తం దోపిడే. ఉమ్, ఇది చాలా వరకు అయితే ఏ పాస్టర్ అయినా సరే దేశద్రోహే.